అది ఒక పచ్చని పొలాల మధ్య ఉన్న ప్రశాంతమైన గ్రామం. ఒక తాత తన మనవడికి ఒక కథ చెబుతున్నాడు. తాతగారు చెప్తున్నారు, అర్జున్ అనే బాలుడు తన దేశాన్ని రక్షించుకోవాలని కలలు కంటూ పెరిగాడు. చాలా సంవత్సరాలు గడిచాయి, కాని అర్జునుడి కల ఎన్నటికీ చెరిగిపోలేదు. దృఢ సంకల్పంతో దేశానికి సేవ చేయడానికి సైన్యంలో చేరాడు. ఇంటికి దూరంగా ఉన్న అర్జున్ ప్రేమ, ఆశలు, ఇంటి సువాసనలతో కూడిన ప్రతి ఉత్తరంలో ఓదార్పు పొందుతున్నాడు. సైన్యాధిపతి ఒక చల్లని రాత్రి ప్రజలను రక్షించడానికి అర్జుని ప్రమాదకరమైన సరిహద్దు ప్రాంతానికి పంపారు. అకస్మాత్తుగా నిశ్శబ్దం చెలరేగింది. తుపాకీ కాల్పులు జరిగాయి. గందరగోళం మధ్య అర్జున్ ధైర్యంగా దృష్టి సారించి తన బృందాన్ని ధైర్యంగా నడిపించాడు. తోటి సైనికులు గాయపడినప్పుడు అతన్ని కాపాడటానికి అర్జున్ కాల్పుల మధ్య నుండి పరిగెత్తాడు. అతన్ని సురక్షితంగా తీసుకువెళ్లాడు, కాని అతను గాయపడ్డాడు. అర్జునుడికి గాయాలు మానడంతో తిరిగా సరిహద్దుకు చేరుకున్నాడు. అతనికి పతకం లభించింది. కేవలం ధైర్యసాహసాలకు కాదు, తన విధి నిర్వహణలో అతను చూపిన మంచి మనసుకు. అతను తన గ్రామానికి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రతి హృదయం గర్వంతో కొట్టుకుంది. అర్జునుడు కేవలం సైనికుడు మాత్రమే కాదు, అతను వారి హీరో. అర్జున్ తదుపరి యుద్ధంలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతని గ్రామంలో అందరూ చాలా బాధగా ఉన్నారు. వారు అర్జున్ విగ్రహాన్ని నిర్మించారు. తన కొడుకు గురించి అదే జెండా స్తంభం కింద కూర్చుని ధైర్యం, ఐక్యత మరియు యూనిఫామ్ ధరించడం అంటే ఏమిటో మనవడికి కథలు చెప్పాడు. భారత సైనికులకు ధన్యవాదాలు. జై హింద్.